హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. అయితే మార్నింగ్ వీడియోలో నేను చెప్పాను కదా, మార్నింగ్ 4కి లేచి 7:30 వరకు ఏం చదువుకున్నాను ఏంటో చాలా ఓవరాల్గా అంతా క్లియర్గా చెప్పాను. అయితే 7:30 తర్వాత నా టైమింగ్స్ ఏంటి, నేను కాలేజ్కి బయలుదేరాలి. అయితే కాలేజ్కి బయలుదేరే ముందు ఏంటంటే ఫుల్ వర్షం ఈరోజు దాదాపు మార్నింగ్ నుంచి వస్తూనే ఉంది. నేను ఒక డే స్కాలర్ అంటే ఒక ఆర్టీసీ వాళ్ళకి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 2 బస్సెస్ మారాలి. ఇలా చేయాలంటే వీళ్ళకి వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది. ఇన్ఫ్యాక్ట్ నాకు అది కలిగింది ఈరోజు మార్నింగ్. అయితే ఈరోజు మార్నింగ్ లేట్ అయింది, బస్సు మిస్ అయింది. ఆటోమేటిక్గా ఒక స్టాప్కి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి ఇంకొక బస్సు అయితే ఎక్కాలి. అక్కడైతే బస్సు కోసం వెయిట్ చేస్తుండగా లిఫ్ట్ అయితే ట్రై చేసా. అంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ పీరియడ్ పోద్ది అని చెప్పి లిఫ్ట్ అయితే ట్రై చేసా. చాలామంది నాపై ఎవరు ఆపలే, బట్ ఒక ఆవిడ వచ్చింది. నాకు అసలు సౌండ్ లేదు నిజంగా. చాలా రోజుల తర్వాత నేను ఇంత ధైర్యంగా ఉన్న లేడీస్ని చూడడం ఇదే. ఎందుకంటే చాలా వరకు ఎవరిని ఎక్కించుకోరు, అందులోనే అన్నోన్ పీపుల్ని ఎవరు ఎక్కించుకోరు. అలాంటిది ఆవిడకి అరౌండ్ మ్యారీడ్ ఉమెన్, ఒక 40 ఇయర్స్ ఉండే ఆవిడకి. 40 ఇయర్స్ అయితే ఒక స్కూటీ, యాక్టివా స్కూటీ. అయితే నేను లిఫ్ట్ ఆవిడని అడగలేదు, నేను ఎదురుండ బండి అడిగితే ఆవిడ ఆపింది. ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా సంథింగ్ అని చెప్పా. బండి ఎక్కాను. బండి ఎక్కిన తర్వాత పోయా, రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. రోడ్డు మొత్తం గుంతలు, ఇదొక గుంత, ఇదొక గుంత, ఇదొక గుంత, ఇదొక గుంత, ఇదొక గుంత, మొత్తం గుంతలు. అసలు రోడ్డు పరమ దరిద్రం. వర్షం వచ్చిందంటే దాని అంత దరిద్రమైన రోడ్డు ఇంకెక్కడ ఉండదు. మరీ దారుణం లారీలన్నీ అక్కడ ఆగిపోతాయి, దిగబడిపోతాయి, పడిపోతాయి. కార్లు కానీ మొత్తం వేరే రూట్ నుంచి అయితే వెళ్తాయి. అంత దారుణమైన రోడ్లో ఈవిడ రోడ్డు కొత్త. మామూలుగా రోడ్లో అలవాటు ఉన్న వాళ్ళే ఫాస్ట్గా కొట్టాలంటే కొంచెం ఆలోచిస్తారు. అలాంటిది ఈవిడే చితక్కొడేస్తుంది. అంటే 80లోకి ఇచ్చేసింది స్కూటీ. నాకు సౌండ్ లేదు, ఒక యాక్టివా, రోడ్డు బాగోలేదు, అదే ఆవిడ కొత్త రోడ్డుకి అలాంటిది ఎలా కొట్టిందంటే నిజంగా నాకు సౌండ్ లేదు. నేను ఎవరో ఒక టీచర్ మేడం అనుకుని మాట్లాడలే కొంచెంసేపు. ఎందుకంటే ఒక లిఫ్ట్ మీద వెళ్తున్నప్పుడు మనం వెనకాల నుంచి మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడలే. అయితే ఆవిడ ఏం చేసిందంటే రోడ్డు బాగోలేదు అన్నాను కదా, ఒక షార్ట్ కట్ ఉంటుంది లోపల. అది ఎవరికి రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. అయితే రెగ్యులర్గా ఉన్నదాన్ని నాకు అప్పుడు అర్థమైంది, ఈవిడ కొత్త కాదు, ఈవిడికి షార్ట్ కట్లు తెలిసిందంటే ఈవిడ రోడ్డు అంటే కొంచెం రెగ్యులర్గా ట్రావెల్ చేసే పర్సన్ అని చెప్పి అప్పుడు అడిగా, మేడం అనే అన్నాను, మ్యామ్ మీకు ఈ రోడ్లు తెలుసా, షార్ట్ కట్స్ అంటే అవునమ్మా నాకు తెలుసు అన్నది. అయితే అలా అడిగా, మేడం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నా. మేడం మీరు అసలు ఎందుకు ఆపారు ఎలాగని అడిగే ముందు ఇదే అడిగాను, మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు, టీచర్ అని అడిగితే నేను టీచర్ని కాదమ్మా, మ్యారేజ్ బ్రోకరు, అంటే మ్యారేజ్ కుదిరిస్తామమ్మా, సంబంధాలు కుదిరిస్తాను నేను అని అన్నది ఆవిడ. అయితే బండి తుక్కు కింద కొట్టేస్తుంది. ఫోన్ మాట్లాడుతూ కొట్టింది. మళ్ళీ ఫోన్ ఒక చేత్తో ఫోన్ వాడి 80లో కొట్టింది స్కూటీ. నాకు సౌండ్ లేదు వెనకాల నుంచి కూర్చుని. ఇన్ఫ్యాక్ట్ మనమే అంత వర్షంలో ఎక్కడ బైక్ స్కిడ్ అయితే మొత్తం పడిపోతామని ఆలోచిస్తాం. ఆవిడ ఏ మాత్రం ఆలోచించకుండా ఎంత ఫాస్ట్గా కొట్టిందంటే మీకు ఇమేజ్ కూడా తమ్నైల్ మీద పెడతా అంటే ఆవిడ ఫోటో ఏం తీయలే, బట్ బ్యాక్ నుంచి అయితే తీసా. నాకు సౌండ్ లేదు. నేను అడిగాను, మేడం ఇలాగ అలవాటు ఉన్న వాళ్ళు కూడా కొట్టలేరేమో మీరు కొట్టినట్టు మ్యామ్ అని చెప్పాను. ఆవిడ నవ్వి ఇలా అన్నది. అయితే ఇలా చెప్పాను, మేడం మీరు ఇన్ని మ్యారేజ్ బ్రోకర్ అన్నారు కదా, మ్యారేజ్ బ్రోకర్ అంటే ఒకసారి మనం కుదిరితే అనుకునే ఒకసారి మనకి తిరిగి కొట్టచ్చు, అంటే తిరిగి తేడా అయినా రావచ్చు, అయినా ఎలా హ్యాండిల్ చేస్తారు, అందులో మీరు ఒక మ్యారీడ్ ఉమెన్ ఇంట్లో ఏమని చెప్పి ఒప్పించారు అని అన్నగా. ఆవిడ మ్యారీడ్ ఉమెన్ ఇంట్లో ఏమని చెప్పారు ఒప్పించారని ఆవిడ ఏమన్నది తెలుసా, ముందు మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు, మా పేరెంట్స్ తరఫున మా మదరు, మా ఫాదరు, మా బ్రదరు అంటే వాళ్ళ తమ్ముడు, వీళ్ళ ముగ్గురు సపోర్ట్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ హస్బెండ్ వదిలేసి వచ్చేసిందంట. ఆవిడ హస్బెండ్ వదిలేసి వచ్చేసి కోర్టులో కేసు కూడా నడిచిందంట. అంత దూరం వెళ్ళిందంట. తర్వాత ఈయన హస్బెండ్ రాజీ పడి ఇంకా అలా కాదు నాకు ఇష్టం వచ్చింది చేసుకొని చెప్పి తీసుకొచ్చుకొని ఇప్పుడైతే చక్కగా చేసుకుంటుంది. అయితే ఆవిడ ఎందుకు అంత ఫాస్ట్గా కొడుతుందని అడిగాను. పిఠాపురం వినే ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్లేస్ పిఠాపురం దగ్గర దత్తాత్రేయ స్వామి గుడి. బుచ్చిబాసన ఒక ప్రీలీజ్ ఈవెంట్లో అంటాడు కదా, మా ఊర్లో రెండే ఫేమస్, ఒకటి దత్తాత్రేయ స్వామి గుడి, ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు కదా. దత్తాత్రేయ స్వామి గుడికి ఈరోజు ఆవిడకి ఇక్కడ ఈ దర్శనానికి టికెట్ దొరకాలంటే చాలా రికమెండేషన్ జరగాలంటే ఆవిడ నిన్న నైటు ఎవరో రాజకీయ నాయకులతో రికమెండ్ చేస్తే ఉదయం 11 గంటలకే ఏదో పూజ సంథింగ్, సరస్వతి దేవి పూజ సంథింగ్ ఏదో చెప్పింది, టికెట్ అయితే వచ్చిందండి ఆవిడకి. వర్షం కదా ఇంకా టైం అయిపోయింది, అక్కడ మళ్ళీ సామాగ్రి అన్నీ లైన్లో పెట్టుకోవాలి కదా మొత్తం అని ఆవిడ లైన్లో పెట్టుకుని అందుకు ఫాస్ట్గా కూడా వస్తుంది. అప్పటికి 9:30 9:45 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. అరౌండ్ తుక్కు కింద కొట్టి ఆవిడ ఎలా అన్నది, ఇలా నేను పూజలో చేస్తుంటానమ్మా, మా అమ్మ వాళ్ళ ఊరు పిఠాపురమే, అందుకే నేను పూజలో చేస్తుంటాను, మా హస్బెండ్ రమ్మన్నాను వాళ్ళు రాలేదు, ఇంకా నేను ఒకదాన్ని వచ్చేసాను. బండి ఎప్పుడు నేర్చుకున్నారు, బండి ఎంత ఫాస్ట్గా కొడుతున్నారంటే కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేర్చుకుందంట ఆవిడ. అయితే ఆవిడ చెప్పిన ప్రతి సమాధానం నాకు బాగా నచ్చింది. అండ్ ఇండిపెండెంట్గా ఉండాల్సిన వాళ్ళకి చాలా అంటే చాలా ముఖ్యం కూడా. ఇండిపెండెంట్గా అంటే వాళ్ళ హస్బెండ్ వద్దన్నా కూడా తన ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుదామని చెప్పి ఎదిరించి మొత్తానికి అనుకున్న సాధించి ఇప్పుడైతే నిలబడింది. వాట్ ఎవర్ ఏ ఫీల్డ్ అన్నది పక్కన పెడితే ఫైనాన్షియల్గా తనకు ఇండిపెండెంట్, స్కూటీ డ్రైవ్ చేస్తుంది, ఎక్కడికైతే అక్కడికి వెళ్ళగలుగుతుంది. అలా ఫైనాన్షియల్గా
ఉంటే చాలా వరకు బెస్ట్. అయితే కాలేజ్కి వెళ్ళాలంటే నా దరిద్రం బాగోలేదు ఈరోజు. కాలేజ్కి వర్షం, మాకు కాలేజ్ 9:30కి, నేను ఇక్కడ ఎక్కడ మీద ఎక్కానే కాలేజ్కి వెళ్ళేటప్పుడు 10 అయింది. ఫస్ట్ పీరియడ్ మా సార్ అసలు ఆయన లేట్గా వస్తే కొంచెం కూడా ఒప్పుకోరు, ఏదో కొంచెం వర్షం అనే ఎక్స్క్యూజ్ చేసి క్లాస్కి అయితే రమ్మన్నాడు. క్లాస్కి రమ్మంటే వచ్చిన వెంటనే నేను లాస్ట్లో కూర్చున్నాను. నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్, ఎంత ఫస్ట్ బెంచ్ అంటారు, నేను ఇప్పుడు లాస్ట్లో కార్నర్లో కూర్చుంటాను. నేను ఆయన నా పేరు తెలియదేమో అనుకున్నా. అయితే ఆయన ఏదో సంథింగ్ చెప్తే నేను నవ్వు వచ్చింది, లేపడి డౌట్ అడిగి చెప్పాను. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ అడిగి డౌట్ అడిగి చెప్పాను. ఈరోజు నేనైతే టార్గెట్ అయ్యాను. అయితే ఈరోజు నాకు బాగా అనిపించింది ఏంటి, నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇది మనలో చాలామందికి ఉపయోగపడేది. స్టూడెంట్స్ అయితే ఇదైతే స్కిప్ చేయకండి. మీరు ఇంతవరకు చూస్తున్నారంటే నేను ఐ హోప్ ఇది కూడా చూస్తారని అనుకుంటున్నాను. మన కాలేజెస్లో జామ్ అన్నది కండక్ట్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఏ మినిట్, ఒక నిమిషం ఏదన్నా ఒక టాపిక్ గురించో ఏదన్నా ఒక విషయం గురించి ఒక నిమిషం అయితే మాట్లాడాలి, అది ఇంగ్లీష్లో. దీన్నే జామ్ అంటారు. అయితే మాకు ఈరోజు పిఎస్సిఏ యాక్టివిటీ అని ఉంటుంది. అంటే మా కాలేజీలో జస్ట్ ఇలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్, ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇదైతే మాకు పెట్టారు. ప్రొఫిషియన్సీ సోషల్ యాక్టివిటీస్ అంటారు. అయితే ఇందులో మాకు జామ్ అనేది అయితే పెట్టారు. అంటే ఈరోజు ల్యాబ్ మాకు మధ్యాహ్నం నుంచి అయితే 2కి అయితే జామ్ అని చెప్తే అందరూ వచ్చి మాట్లాడాలి. ఎవరికి వాళ్ళు ఆవిడ రోల్ నెంబర్స్ బట్టి కాల్ చేస్తూ ఉంటుంది. నాదైతే 13. నా నుంచి మొదటి 12 మంది, అంటే ఎవరికి వాళ్ళు స్టేజ్ ఫియర్, ఎందుకు నేను బాగా మాట్లాడాలని చెప్పి ఆబ్సెంట్ అని చెప్పి తప్పించుకుని, నాకు అలా నేను ఎప్పుడు చెప్తుంటాను, స్టేజ్ ఫియర్ అసలు ఉండకూడదు. అండ్ స్టూడెంట్స్ ఎక్కువ వర్రీ అయ్యేది ఏంటంటే, మన స్టూడెంట్స్ మీరు చూసుకున్నట్లయితే, ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో మీరే ఫేస్ చేస్తున్నట్టయితే మీరు ఎందుకు వర్రీ అవుతున్నారు అంటే, దేని గురించి, రెప్యుటేషన్ అంటే మనకేముంది అంటే ఇన్ఫ్యాక్ట్ నేనే ఉన్నాను, నేను ఒక స్టూడెంట్ అన్న గౌరవం తప్ప, అంటే ఒక స్టూడెంట్ అన్న తప్ప నాకంటూ పర్సనల్గా ఎలాంటి పరువు ఎలాంటి గౌరవం అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ క్లాస్లో నేనంటే కళ్యాణ్ ఎలా అని తెలుసు అంతే, అంతకుమించి నేను ఎలా మహా అయితే ఊళ్ళో ఏమని తెలుసు, సన్ ఆఫ్ సమ్వన్, వైఫ్ ఆఫ్, డాక్టర్ ఆఫ్, ఎలా కదా తెలిసి. నాకంటూ సొంతంగా ఇప్పుడు వస్తుంది, నాకు ఈ స్టూడెంట్గా నాకంటూ రెప్యుటేషన్ ఏమీ లేదు. బట్ జనాలు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న, నేనే నా రెప్యుటేషన్ పాడైపోద్ది అన్న దాంతో నేను వెళ్ళాలనుకుని కూడా వెళ్ళలేకపోతాను. ఎందుకంటే మీలో చాలామందికి స్టేజ్ మీదకి ఎక్కి దద్దరిల్లు కొట్టి ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంకా ఎవడు మాట్లాడలేని విధంగా మాట్లాడాలని చెప్పి చాలామంది ఏదో విషయంలో అనుకునే ఉంటారు. ఇది ఫ్యాక్ట్. మీలో చాలామంది నేను వాళ్ళకిలా మాట్లాడగలను, నేను మాట్లాడతాను, నా వాళ్ళు కూడా అవుతుందని చాలామంది అనుకుంటారు. బట్ వాళ్ళని ఆపేస్తుంది ఎవడో కూర్చోబెట్టి, వద్దురా బాబు నువ్వు వెళ్ళొద్దురా, లాగేస్తున్నాడండి వెనకాల నుంచి లాగేస్తుంటే, వీడేమో వెళ్ళలేడు, వీడికి వెళ్ళాలని ఫుల్ ఉంటుంది. బట్ వెళ్తే ఎదలైపోతామేమో, ఎక్కడ ఒక డైలాగ్ వేస్తే అందరూ నవ్వేస్తారేమో, నవ్వుల పాలైపోతామేమో, ఈ ఎక్కువ ఆలోచిస్తారు. నవ్వుల పాలైతే ఏముంది, మాహితుడు జోక్ వేస్తాడా, ఒక జోక్ వేస్తాడు, నవ్వుతారు, అంతే, నిమిషం వదిలేస్తారు. అబ్బా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. ఇప్పుడు నేననే కాదు, ఎవడన్నా డైలాగ్ వేసాడంటే వాడు అయిపోయింది అంతే, వాడి లైఫ్లో ఇంకా నిన్ను ఎదవం చేద్దామనే పని కట్టుకుని అంతమంది అయితే ఉంటారు. ఎవడో ఒకటి ఎడతారు తప్ప అయినా మనం లైట్ తీసుకోవాలి, మనం అనుకున్నా చేయాలి. ఇప్పుడు ఈ నిమిషం నేను వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాను, నువ్వు అక్కడ మాట్లాడవు లేదో, ఫస్ట్ థింగ్ ఆవిడ రమ్మన్నప్పుడు వెంటనే వెళ్ళి అక్కడ నుంచోవాలి. ఫస్ట్ నువ్వు వెంటనే ఇంకా ఒక సెకండ్ ఆలోచించకుండా రమ్మన్నది అంటే వెంటనే ఇంకా మరో నిమిషం ఆలోచించకుండా వెంటనే టక్మని, అక్కడే నీ కాన్ఫిడెన్స్ ఏంటో తెలిసిపోద్ది. నువ్వు వెంటనే నీ పేరు పిలవడం పాపం, అంటే ప్రతి ఒక్కరు వెళ్ళడానికే భయపడుతున్నప్పుడు నీ నెంబర్ పిలిస్తే వెంటనే టక్మని నుంచుంటే అక్కడ వచ్చే ఒక పొగరు ఉంటుంది, అది వేరే లెవెల్ అబ్బా. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. అది ఎవడో అంటే మీ ముందు ఒక 12 నెంబర్లో ఎవడో ఒకడు వెళ్ళడానికి ఆలోచిస్తూ తడబడి మాట్లాడలేడు, అసలు వెళ్ళడానికే ఎందుకురా బాబు అన్నట్టు ఉంటే, నీ నెంబర్ పిలిచినప్పుడు ఒక్కసారిగా క్లాస్ మయ్యాని లాస్ట్లో నుంచి గబుక్కుని లేచి డయాస్ మీదకి వచ్చి నువ్వు మేడంకి ఒక ఆఫర్ ఇచ్చి, మేడం ఏ టాపిక్ మీద చెప్పమంటారంటే, ఒక టాపిక్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది, వేరే లెవెల్ కదా. ఒక్కసారి అలా ఊహించుకోండి ఎలా ఉంటుందో. అలా మీరు చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు స్టేజ్ ఫియర్ వదిలేయాలి. అండ్ నాకు ఇంగ్లీష్ రాదు అంటారో, మీ ఇంగ్లీష్ రాదన్న దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇంగ్లీష్ రాదన్న గురించి ఒక వీడియో అయితే కంపల్సరీగా, ఇంగ్లీష్ ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ అవ్వాలి, ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు చేసుకుంటే సరిపోద్ది, ఇంకేం చేయక్కర్లేదు, సింపుల్గా సరిపోద్ది. చాలా వరకు ఇంగ్లీషు ఈజీగా వచ్చేస్తుంది. ఆ వీడియో అయితే పెడతాను. ఫస్ట్ జామ్లో అయితే అలా వెళ్ళి మాట్లాడిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఒక అమ్మాయి కూడా బాగా మాట్లాడింది. మా క్లాస్ మొత్తానికి నేను తను మాత్రమే. తను స్వతహాగా నేను కొన్ని మాటలు చెప్పింది, కొన్ని మంచి మాటలు చెప్పడం మనకు అలవాట్లే. ఆ మంచి మాటలు విని ఆవిడ ఓకే అని చెప్పి తను ముందుకు వచ్చి మాట్లాడింది. అది మాట్లాడడం వల్ల మొత్తం అందరూ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. తను కూడా చాలా బాగా మాట్లాడింది. క్లాస్లో మీ ఇద్దరు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. బట్ మోర్ ఓవర్ మేము ఒక మెసేజ్ లాంటిది ఇచ్చాము. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే,
ఎవడైనా ఏదైనా చేయగలడు, నువ్వైనా నేనైనా ఎవడైనా ఏదైనా చేయగలడు. వాడు గట్టిగా కమిట్ అయి ఉండాలి, దానికి కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. నేనే ఉన్నాను యూట్యూబ్లో డైరీ అనే టాపిక్ ఎవడో తీసుకురాలా, నేను నమ్మాను, నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను నా వల్ల అవుతుంది, నేను కొట్టగలను. డైరీ అసలు ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరికి రాలేని థాట్ నేను ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి దిగాను. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే పెడతాను, నాకు నమ్మకం ఉంది ఏదో ఒక రోజు వెళ్తుంది, జనాలకి ఇది ఎక్కువ. ఎందుకంటే డైరీ రాయడం అనేది అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి, గుడ్ థింగ్. రాయడం ఒక ఎత్తు అయితే ఇలా చెప్పుకోవడం ఇంకా ఒక ఎత్తు మీతో షేర్ చేసుకోవడం. అందుకే నేను ఏది జరిగినా మీతో షేర్ చేసుకుంటా. ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోండి, అంటే నా పరువు పోద్ది. అసలు మనకి స్టూడెంట్గా పరువు అసలు ఏమీ లేదు, మనకి రెప్యుటేషన్ అనేది జీరో. గుర్తించి పెట్టుకోండి. ఎదవనైనా పర్లేదు, నేను అనుకున్నానప్పుడు అది చేసేయాలి, నేను అనుకున్నాను చేసేయాలి అంతే. ఎదవనైతే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, రేపు వాడొచ్చి నీకు చాపడు, రేపు వాడొచ్చి నీకు జనాలు ఎలా మాట్లాడాలి ఎవడు చెప్పడు, ఎవడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. ఒకవేళ నువ్వే ఉన్నప్పుడు, సపోజ్ నువ్వే ఒక డల్లర్, ఒక యావరేజ్ స్టూడెంట్, ఏమో చెప్పలేం. రేపటి రోజు నువ్వు ఒక రాజకీయవేత్త అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు. ఒక ఎమ్మెల్యే అయినప్పుడు జనాల్లోకి వెళ్ళి మాట్లాడాలి. జనాల్లోకి మాట్లాడాలంటే నీకు ఫస్ట్ జనంలో మాట్లాడగలిగే దమ్ము ఉండాలంటే నువ్వు ఒక దేనికి భయపడకూడదు. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, ఎవడు ఎప్పుడు ఏ పొజిషన్లో ఎలా ఉంటాడో ఎవరు చెప్పడం. కాబట్టి ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. చెప్పారా మీకు సిగ్గు లేదురా, మీకు పరువు రోషం లేదు, మీ మేడం అలా అన్నదనుకో, వెంటనే వెళ్ళి అక్కడ డయాస్ మీద ఉంచవు. నవ్వేవాళ్ళని వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు నవ్వడానికి తప్ప దేనికి పనిచేయరు. నువ్వు అనుకున్నది అసలు నేను ఇదే చెప్తాను, అనుకున్నది మైండ్లో ఎలా ఉన్నదో అలాగే చెప్పి ప్రిపేర్ అవ్వడం తక్కువ ఇదేం కాదు. నీ ఇంగ్లీష్కి కొంచెం బాగా యాడ్ చేసి కొంచెం ఇంగ్లీష్ మూవీస్ అవి ఎక్కువ చూసి నువ్వు మైండ్లో ఏదైతే అనుకుంటున్నావో అదే చెప్పే. టీచర్ ఏమనుకుంటుంది, ఫ్యాకల్టీ ఏమనుకుంటారో, స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అది నువ్వు చెప్పింది కరెక్టో, అది నువ్వు చెప్పింది రియల్ ట్రూత్ అయితే, అది నువ్వు జనాలకి తెలియాలి అనుకుంటే ఏదైనా కానీ వెళ్ళి చెప్పే ధైర్యంగా. ఎవడు ఏమనుకున్నా కానీ ధైర్యంగా వెళ్ళి దిగిపో, నిన్ను ఎవడో ఆపేటోడే లేడు. అర్థమైందా? ఫస్ట్ వచ్చి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. ఇది జామ్ అన్నది నేను చాలాసార్లు వెళ్ళాను జామ్కి, నాకు పెద్ద మ్యాటరే కాదు. అంటే ఏదైనా ముందు నేను ఉంటా కాబట్టి నేను ఎందుకు వెళ్ళక్కర్లేదు, ఎందుకు ప్రతిసారి నేను ఎందుకు చెప్తే నేను వెళ్ళక్కర్లేదు. బట్ నేను ఏదో ఒకటి అనుకున్నాను, చెప్పాలి, ఎవడో చెప్పలేకపోతే వెళ్ళి చెప్పాలి. ఓకే, జనాలకి ఏదో తెలియాలని కాదు, నా కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నేను అనుకున్నది చేశాను అంటే నేను అనుకున్నది చేయగలను అండ్ నాకు కాన్ఫిడెన్స్, నాకు తెలియకనే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఒక వర్క్ అనుకున్నది చేయలేకపోయినా అప్పుడు కాన్ఫిడెన్స్ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? నేను అనుకున్నాను వెళ్ళి చెప్పేసా, రిజల్ట్ పక్కన పెడితే అనుకున్నా చేసేసా, కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వాట్ ఎవర్, దిగిపోవడమే. ఫస్ట్ దిగిపోండే, తర్వాత దాని లోతు ఎంత ఉందో, దాని హైట్ ఎంత ఉందో అన్నీ తర్వాత చూసుకోవచ్చు. అర్థమైందా? ఏది వచ్చినా పబ్లిక్ స్పీకింగ్, సెమినార్, పీపీటీ ప్రజెంటేషన్, మొత్తం కాలేజీకి మీరంటే ఏంటో చూపించండి. ఇంకా అసలు దేనికి తగ్గొద్దు, అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ.